హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోమలీస్ కిచెన్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఆలూ స్టిక్స్. ఈవినింగ్ టైంలో చాలా సింపుల్గా ఇలాంటి స్నాక్స్ని ఇంట్లో చేయడం వలన పిల్లలు బయట తిండ్లకు దూరంగా ఉంటారు. చేయడానికి చాలా ఈజీగా, తినడానికి చాలా టేస్టీగా ఉండే ఈ ఆలూ స్టిక్స్ని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: 1/2 kg బంగాళదుంపలు, కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కార్న్ఫ్లోర్. కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని తీసుకొని ఇవి పూర్తిగా మునిగిపోయేంత వరకు వాటర్ని పోసుకొని 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద వీటిని ఒక 10 నిమిషాలు ఉడికిస్తే చాలా మెత్తగా ఉడికిపోతాయి. ఇవి ఉడికేలోపు మనం కొత్తిమీరను కూడా కట్ చేసి రెడీగా పెట్టుకుందాం. చూశారు కదా, ఇవి ఇలా మెత్తగా ఉడికితేనే మనం స్మాష్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నీళ్ళన్నిటినీ వంపేసి వేరే బౌల్లోకి తీసుకుంటున్నా. ఎందుకంటే ఆ గిన్నె కాలుతూ ఉంటుంది కదా, మనకు పట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని వేరే బౌల్లోకి తీసుకుంటున్నా. ఈ బంగాళదుంప ముక్కలు పూర్తిగా నలిగిపోయి మెత్తగా అయ్యేలాగా స్మాష్ చేసుకోవాలి. ఇవి పలుకులుగా ఉంటే తినడానికి అస్సలు బాగోదు. ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ ముద్దని ఒక లేయర్లో చేసుకొని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ప్యాన్ వేడెక్కాక ఇవి మునిగేంత వరకు ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే ఆయిల్ ఎక్కువ పట్టుకోకుండా తినడానికి ఆయిలీ ఫ్రీగా ఉంటాయి. బాగా ఇలా బ్రౌనిష్గా వచ్చే వరకు వేయించుకోవాలి. మన ఆలూ స్టిక్స్ రెడీ అయిపోయినాయి. వీటిని ఇప్పుడు టిష్యూ పేపర్స్లో కానీ న్యూస్ పేపర్లో కానీ తీసుకోవాలి. ఎందుకంటే అందులో ఇంకేమన్నా ఆయిల్ ఉంటే అవి పీల్ చేసుకుంటాయి. ఈ ఆలూ స్టిక్స్ని మయో, కెచప్ ఇలా మనకి ఇష్టమైన ఏ సాస్తోనైనా తినొచ్చు. చూశారు కదా ఎంత సింపుల్గా ఇంట్లో వీటిని తయారు చేసుకోవచ్చు. ఈరోజు ఈవినింగ్ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు గుర్తుపెట్టుకోండి, నా పేరు కోమలి.